ఒక్కసారికేనా ఒక్కసారికేనా మొదటిసారి ప్రేమగానే తాకుతుంటే చూస్తున్నా. హలో మేడం, మా ఇంటికి వస్తారా? ఎందుకు? అదే మా అన్నయ్య పాపకు పిన్ని కావాలంట. తనకు పిన్ని కావాలంటే మీరు పెళ్లి చేసుకోండి, నాకెందుకు? అదే నిన్నే చేసుకుందాం అనుకుంటా. మీరెవరో నాకు తెలీదు. మీరు నాకు తెలుసులే. అయితే చేసుకోండి, పెళ్లి చేసుకుందాం ఇద్దరం కలిసి. ఒక్కసారికేనా మొదటిసారి ప్రేమగానే తాకుతుంటే చూస్తున్నా. నేను చూడలేగా మిమ్మల్ని. నేను చూసిన. నువ్వు చూస్తా నేను చూడద్దా? అయితే నేను చూస్తే నా మైండ్ బ్లాక్ అయింది అసలు. అబ్బా మ్యారేజ్ చేసుకుందాం ఇద్దరం. ఏం చెప్పాలి? మీరు సడన్ ఇట్లా చదివితే నేనేం చెప్తా? అదే ఇద్దరం కలిసి మ్యారేజ్ చేసుకుందాం, సరేనా? నేను చూడంగానే ఫస్ట్ టైం నా మనసు నీకు ఇచ్చేసింది. మరి నేను తీసుకోలేగా? తీసుకోలేదు. మీరెవరో నాకు తెలియదు. మీరు తెలుసండి. అయితే నేనేం చేయాలి మళ్ళా? మీరు నాకు తెలుసు కదా. అయితే పెళ్లి చేసుకుందాం. లేదు, ఇంటికి వచ్చి మా నాన్న అడగండి. మీ నాన్నను రేపు అడుగుతలే. అయితే మరి అప్పుడు ఇప్పుడు చేసుకుందాం, చేసుకొని తర్వాత పోయి అడుగుదాం. లేదు, చేసుకొని తర్వాత పోయి అడుగుదామండి, ఏం కాదు. ఇంత అందంగా ఎట్లా పుట్టారు మీరు? అది మా అమ్మని అడగరొచ్చు. మా అమ్మని అడగండి వచ్చి. అంతేనా? బాగున్నారండి మీరు. అందుకనే ఫస్ట్ టైమే పడిపోయినాను, చూడంగానే పడిపోయినా. ఎక్కడ తగిలింది దెబ్బ? నా గుండెకి తగిలింది. వెళ్ళండి. నీ ప్రేమలో పడిపోయినా. ఇంకా ఏంది? అబ్బా అవునా? ఇక్కడనే ఉంది కదా, పెళ్లి చేసుకుందాం. లేదు, మా నాన్న అడగండి వచ్చి. అదే పెళ్లి చేసుకొని తర్వాత పోయి అడుగుదాం, సరేనా? ఏం కాదు, ప్లీజ్ రండి. ఎందుకు రాను రానంటూనే చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో. ఏం పని లేదా? చెంపలు బలుగుతాయి. ఏం పని లేదా? పని ఉందిలే. మిమ్మల్ని అడుగుకొచ్చేస్తారు పెళ్ళి. అదే నిన్నే చేసుకుంటా. వాళ్ళని అడిగి రేపు నిన్ను వచ్చి చేసుకుంటా. మా నాన్న దగ్గరికి వెళ్ళి అడగండి. అదే పెళ్లి చేసుకొని తర్వాత వచ్చి అడుగుదాం. అడిగినాక చేసుకోండి. ఇప్పుడే చేసుకుందాం. లేదు, ఇప్పుడే చేసుకుంటా. మెంటల్ గా మాట్లాడకండి. మెంటల్ ఎందుకండి? లేదు, ఏదైనా నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. లేదండి, నేను చేసుకోను. మీరెవరో నాకు తెలియదు. ఊరికి ఎందుకు సతాయిస్తారు వచ్చి? నువ్వు నాకు తెలుసండి. మీరు నాకు తెలీదుగా. మీరు నాకు తెలుసు కదా. నేను మీకు తెలిసి మీరు నాకు తెలియాలిగా చేసుకోవాలన్నప్పుడు. ఇప్పుడు పచ్చం పెంచుకున్నాలే. నా పేరు కుమార్. నేను చెప్పాను. నీ పేరేమిటి? చెప్పాను. నా పేరు కుమార్. ఇప్పుడు పెంచుకుందాం, పచ్చం ఇప్పుడు పెంచుకుందాం. లేదు, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరో ఒకరు తక్కువైనాక మీకు చెప్తాను, సరేనా? వాళ్ళు ఫ్రెండ్స్, నేను లవర్ని కదా. లేదు, అనుకోను. ఇప్పుడు అనుకో. నాకు అలాంటి అలవాట్లు ఏం లేవు. సారీ. నాకు ఉంది కదా. మీకుంటే నేనేం చేయాలి? అదే లవ్ చేయండి. మీరెవరో నాకు తెలియదు. ఏదో ప్రశాంతత కోసం అని గుడి కోసం మీరేంటండి న్యాయం పడ్డారు? అంటే నేను కూడా గుడికి వచ్చిన. అయితే దేవుని మొక్కోరి. అంటే నేను చూడంగానే ఇంకా మీరే నా దేవత. మీరే. సారీ. అందమైన అమ్మాయిలు వస్తారు కానీ మీరు రారు కదండి. నాకన్నా ఎక్కువ అందంగా అయితే ఉంటారు కాండి. నాకు మీరు వద్దు. మీరు నాకు కావాలి. లేదండి, సారీ. నాన్న వచ్చి అడిగినాక నేను మిమ్మల్ని పెళ్లి చేస్తాను. ఎన్నిసార్లు చెప్పాలండి? మీరు ఎన్నిసార్లు చెప్పిన ఆన్సర్ ఇదేనండి. కష్టమో నష్టమో అయితే 10,000 పెట్టి ఏమన్నా చేసుకోండి. నా గురించి ఎందుకు వస్తారు? ఆ 10,000 పెట్టి ఇద్దరం పెళ్లి చేసుకో. లేదో పెళ్లికి పెట్టుకుంటే మన ఇద్దరు పెళ్ళి అవుతుంది కదా. అదేదో మా నాన్న దగ్గరకు వస్తే 10,000 కూడా సేవ్ అవుతుందిగా మీకు. 10,000 వేస్ట్ చేయడం ఎందుకండి? మా డాడీకి ఇస్తే ట్రాక్టర్ ఇన్స్టాల్మెంట్ అన్నా కట్టుకుంటారు. ఇయ్యరు మరి.
నేను పెళ్లి చేసుకుంటే మీరే నాకు ఇవ్వాలి కట్నం కింద. లేదు లేదు, మీరు ఫస్ట్ ఇయర్, తర్వాత మేము ఇస్తాం. ఫస్ట్ మీరు మా డాడీ దగ్గరకు వచ్చి మాట్లాడండి, ఓకే? మాట్లాడదాం, రేపు మాట్లాడదాం, కానీ ఇప్పుడైతే పెళ్లి చేస్తాం. కట్నం అంటే శ్రీకృష్ణ జన్మస్థానమే. అంతేనా? అవును. ఇంకా మీకు కట్నం కూడా కావాలా? కావాలి కదండి. నేనే రాడు నాయన అంటే మీరు కట్నం అడుగుతురే అని. అంటే ఇప్పుడు నన్ను చేసుకుంటారా? కట్నం లేదు, సారీ, చేసుకో. కట్నం కూడా కావాలని చెప్తారు కదా. అంటే మీరు నన్ను చేసుకుంటారు అంటే నీ వెనకలు తిరుగుతా, కాబట్టి నీ వెనకలు తిరుగుతున్నా. నా వెనకేం తిరుగుతున్నా? పని చూసుకొని చేసుకోరి. పని చూసుకుంటే నిన్ను కూడా చూసుకుంటా. ఫస్ట్ పని చూసుకొని రాపో, నాతో నీకెందుకు? ఫస్ట్ నిన్ను చూసుకుంటా, తర్వాత పని చేసుకోండి. పోదాంపా, మరి పెళ్లి చేసుకుందాం. పోదాంపా అండి, పోదాం పండి. అటు చూ. ఇది రియల్ అనుకున్నావా? రియల్ అనుకున్నావా? రియల్ అనుకున్నావా? అవును, ప్రాంక్. ఇది జస్ట్ ప్రాంక్ చేస్తున్నాం. కెమెరా అక్కడ పెట్టినాం చూడండి, జస్ట్ ప్రాంక్ చేస్తున్నాం. యూట్యూబ్లో పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. పక్కానా? పక్క. ఏమన్నారు కదా? ఏమన్నారు? రియల్గా పెళ్లి చేసుకుందామా? రియల్గా పెళ్లి చేసుకుందామా? ఓమా సారీ, ఇంకా మళ్ళీ ప్రాంక్ అంటే నాతో కాదు.